గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ ఈనాడులో బ్యానర్ ఐటంగా ఓటెత్తిన ప్రజాస్వామ్యం అంటూ నిన్న ఏపీకి సంబంధించి అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో పెద్ద మొత్తంలో భారీగా పోలింగ్ అయితే నమోదైంది. సమయం ముగిశాక కూడా క్యూ లైన్లలోనే ఓటర్లు ఉన్నారు. పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటినా కూడా ఓటింగ్ అయితే కొనసాగింది, పోలింగ్ అయితే కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 68.04% నమోదైంది. మొత్తం 80% దాటొచ్చని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.64% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ స్థానాల్లో గంగాధర నెల్లూరులో అత్యధికం, పాడేరులో అత్యల్పం. లోక్సభ నియోజకవర్గాల్లో మచిలీపట్నం టాప్లో ఉంది, అట్టడుగున అరకు ఉంది. ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు అన్నటువంటి హెడ్లైన్తో ఈ పోలింగ్ కేంద్రంలోనే ఓటరుకు ఎమ్మెల్యే చెంపదెబ్బ. తెనాలిలో అన్నాబత్తుని దాష్టికమిది. వైకాపా 5 ఏళ్ల అరాచకానికి పరాకాష్ట. నిబంధనలు పాటించలేదన్నందుకే ఓటరుపై ఎమ్మెల్యే దాడి చేశారు. ప్రతిగా చెంప మీద కొట్టిన సామాన్యుడు. ఓటరుపై ఎమ్మెల్యే అనుచరుల ముష్టిఘాతుకాలు. పోలింగ్ పూర్తయ్యే వరకు అన్నాబత్తుని గృహ నిర్బంధం. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు. వైకాపా విధ్వంసకాండ అంటూ ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్స్ పై దాడి. పలుచోట్ల వాహనాలు ధ్వంసం. పుంగనూరు, అన్నమయ్య, పల్నాడు జిల్లాల్లో అరాచక పర్వం అంటూ వార్తలను ఈనాడు హైలైట్ చేసింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓట్ల వెల్లువ అంటూ పోలింగ్ బూత్లను చుట్టేసిన జన సునామీ. పల్లెలు పట్టణాలు అనే తేడా లేదు. తొలిసారి ఓటర్లు విద్యావంతుల్లో జోష్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక అరాచక పర్వం అంటూ పోలింగ్ కేంద్రాలపై పేటరేగిన వైసీపీ గుండాలు అంటూ వార్తనిస్తూ ఈ కథనాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ సాక్షి చూద్దాం. మరోసారి ఫ్యాన్ సునామీ అంటూ సాక్షి ఈ కథనాన్ని బ్యానర్గా ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. ఉప్పెనలా కదలొచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్. సాయంత్రం 5 గంటలకు 68.04% పోలింగ్ నమోదైంది అంటూ ఈ వార్తను సాక్షి ఇచ్చింది. పోటెత్తిన ఓటర్లు. సాయంత్రం 6 గంటల నుంచే భారీ క్యూ లైన్లలో ఓటర్లు ఉన్నారు. ఇక పచ్చముఠాల విధ్వంసకండ అంటూ ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు, రాళ్ల దాడులు, కత్తులతో బీభత్సం, బాంబులతో భయోత్పాతం అంటూ కథనాన్ని హైలైట్ చేశారు. 3 రోజులకు ముందుగానే నైరుతి అంటూ ఈ నెల 22కు బదులు 19నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉంది. వెదర్ రిపోర్ట్. ఉప్పెనల ప్రభుత్వ సానుకూలత. తమ సంక్షేమానికి కృషి చేసిన సీఎం జగన్ కు ప్రజలు అండగా నిలిచారు. భారీ ఎత్తున పోలింగ్కు తరలి రావడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు సజ్జల. ఇక తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ పైన ఈనాడులో టాప్ ఐటంగా బ్యానర్ ఐటంగా పోలింగ్ 64.93%. అత్యధికంగా భువనగిరిలో 76.47%. అత్యల్పంగా హైదరాబాద్లో 46.08%. చెదురు ముదురు ఘటనలు మినహా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 50.34% పోలింగ్ నమోదైంది నిన్న. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహాయించి ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే ఈ పోలింగ్ అయితే జరిగింది. విజయం పదిలమే అంటూ 3 ప్రధాన పార్టీల్లోనూ అదే ధీమా ఉంది. పోలింగ్ సరళిపై విశ్లేషణ. సానుకూల అంశాలపై ఎవరి అంచనాల్లో వారైతే ఉన్నారు. ఇంకా ఏపీలో భారీగా ఓటింగ్. పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటినా కొనసాగిన పోలింగ్కు సంబంధించి కూడా ఇటు తెలంగాణ ఈనాడు పేపర్లో వార్తను హైలైట్ చేసింది. ఇక 4వ విడతలో 67.70%. ఏపీ, బెంగాల్ మినహా అంతటా ప్రశాంతంగా పోలింగ్. దేశంలో ఇండియా కూటమిదే విజయం. రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసి పెట్టుబడులను గుజరాత్కు తీసుకుపోవాలని కుట్ర చేస్తున్నారు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అంటున్నారు కేసీఆర్. ఏపీలో భారీ విజయంపై టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది అంటూ ఓటింగ్ సరళి ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పట్టిందనే అంచనాలు. ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ఆంధ్రజ్యోతి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏపీ ఆంధ్రజ్యోతి. ఓట్ల వెల్లువ ఏపీకి సంబంధించినటువంటి కథనం. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా 64.74% ఓటు పర్సెంటేజ్. అంటే నిన్న తెలంగాణలో
లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో ఈ 17 స్థానాలకు 64.74% పోలింగ్ నమోదైంది అని చెప్పారు. ఓటింగ్ మరో 2% పెరిగే అవకాశం అయితే ఉంది. స్వల్ప ఘటనలు మినహా నిన్న ఎన్నికలైతే ప్రశాంతంగానే జరిగాయి. జన సునామీ అంటూ అటు ఏపీకి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక వాహనాలన్నీ హైదరాబాద్ వైపే, ఊళ్ల నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు. నిన్న ఏపీలో కూడా ఎన్నికలు ఉన్నటువంటి క్రమంలో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎవరైతే ఓటేయడానికి వెళ్లారో అంతా తిరిగి వస్తున్నారు అని చెప్పి వార్తను హైలైట్ చేశారు. ఇక సుశీల్ మోదీ కన్నుమూత, క్యాన్సర్కు చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ అన్నటువంటి హెడ్లైన్తో రాష్ట్రంలో 64% దాటిన ఓటింగ్, 2019 కంటే అధికం, అనుకూలించిన వాతావరణం, 1400 కేంద్రాల్లో రాత్రి దాకా పోలింగ్ అయితే నమోదైంది. ఇక సైలెంట్ ఓటు ముగ్గింది ఎటు అంటూ అంచనాలకు అందని ఓటరు నాడి నిశ్శబ్దంగా సాగిన లోక్సభ పోలింగ్, చైతన్యం చూపిన గ్రామీణ ఓటర్లు, పెరిగిన ఓటు శాతం, ఎవరికి లాభం లెక్కలేసుకుంటున్న పార్టీలు, అభ్యర్థులు. ఓటెత్తిన ఆంధ్రప్రదేశ్ అంటూ 76.50% దాటిన పోలింగ్, ఎన్నికల ఘర్షణలతో రాష్ట్రం రణరంగంగా మారింది. నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత, 11 కేంద్రాల్లో ఈవీఎంల ధ్వంసం. తడిసిన ధాన్యం కొనే దిక్కులేదంటూ సీఎం చెప్పినా ముందుకు సాగని కాంట, కొనుగోలు చేసిన చోట్ల మిల్లర్ల కొర్రీలు. ఇవి నమస్తే తెలంగాణలోని వార్తలు. ఇక వెలుగు చూద్దాం. ఇక్కడ టాప్లో 4th ఫేజ్లో టోటల్గా నిన్న 9 రాష్ట్రాలు, ఒక యూటీలోని మొత్తం 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఈ 4th ఫేజ్లో 64% పోలింగ్ అయితే నమోదైంది. బెంగాల్, ఏపీలో హింసాత్మక ఘటనలు, ఒడిశా, బెంగాల్లో మొరాయించిన ఈవీఎంలు, దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో పూర్తయిన పోలింగ్, ఇప్పటి వరకు 379 సీట్లకు ముగిసిన ఎన్నికలు, ఏపీ, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి. ఇక రూరల్ ఓటు ఎటువైపు అన్నటువంటి క్వశ్చన్తో అర్బన్తో పోలిస్తే పల్లెల్లో పెరిగిన పోలింగ్ శాతం, ఎవరికి కలిసొస్తుందో అని లెక్కలు వేసుకుంటున్న పార్టీలు, అభ్యర్థులు. రాష్ట్రంలో పోలింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 65%. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే దాదాపు సమానం. పల్లెల్లో బారులు తీరిన ఓటర్లు, పట్టణాల్లో అంతంత మాత్రమే. అత్యధికంగా భువనగిరిలో 76.47%, ఇటు హైదరాబాద్లో అత్యల్పంగా నమోదైంది 46.08%. ముంబైలో గాలి దుమారం, సిటీ అంతా ఆగమాగం. ఘట్కోపర్లో కూలిన బిల్ బోర్డ్, 9 మంది మృతి, 70 మందికి గాయాలు. ఇండియా కూటమిదే అధికారం అంటూ కాంగ్రెస్ సునామీలో బీజేపీ కొట్టుకుపోతుంది అని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు ఏపీలో భారీగా పోలింగ్, 78% నమోదైంది. దానికి సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, టిఫిన్ చేస్తున్న 3 మృతి. మృతులందరిది ఒకే కుటుంబం. ఓటేసేందుకు వెళుతుండగా జనగామ జిల్లాలోని రఘునాథపల్లి వద్ద ప్రమాదం. మొత్తానికి